ఒరిస్సాలో పుట్టి పెరిగిన ఒడియావాడను. అయితే ఇప్పుడు వరకు తెలుగు రాయడం నాకు రాదు. మహిమగంత కూడా విదిన్ 5 minutes రాశానండి. అప్పుడు ఆవిడ అడిగింది, మీ అమ్మ జ్ఞాపకం చేయదా, బాధపడదా, దేవుడి కోసం చనిపోమని పంపించారని చెప్పాలని మా అమ్మ చెప్పి. ఎప్పుడైతే మా ఫస్ట్ పాప చనిపోయింది అప్పుడు కొందరు సేవకులు అయితే ఈయన ఇంకా ఉండరు ఇక్కడ చెప్పిన తర్వాత అక్కడ సేవ ప్రారంభించాం. నిజంగా అండి, ఒక్క విశ్వాసం ఇచ్చారు ముందు. ఆయన కొన్ని మీటింగ్లు ఏమని చెప్పారంటే ఆ పాట నాది అన్నాడు. నాకు 36 సంబంధాలు వచ్చినాయండి. ఈ లోకంలో జీవించెదము నీ కొరకే దేవా, ఈ లోకంలో జీవించెదము నీ కొరకే దేవా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరొక అద్భుతమైన సాక్ష్యంతో, ఒక మంచి రచయితతో మీ ముందుకు రావటానికి దేవుడు నాకు చూపినటువంటి అత్యంత కృపను బట్టి దేవాతి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మన క్రైస్తవ లోకానికి మంచి ఆత్మీయ పాటలు అందించినటువంటి దైవజనుల యొక్క సాక్ష్యాన్ని మనం తెలుసుకునే భాగంగా ఈ రోజు మనం భీమవరం వచ్చామండి. దైవ సేవకులు, రచయిత బ్రదర్ రమేష్ పరిచయ గారు, వారిని కలుసుకోవడం జరిగింది. ఈ పేరు మరి మీలో చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ వారు రాసిన పాట మన సంఘాల్లో పాడుకుంటూ ఉన్నాం. ఆ పాట మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. ఈ పాట మనకు చాలా మందికి తెలుసు. అదే విధంగా ఈ లోకంలో జీవించేదను, ఆ పాట కూడా రాసింది అయ్యగారే. ఇంకా వారు అనేకమైన పాటలు రాశారు. ఈ పాటలు రాయటానికి వెనక దేవుడు నడిపించిన ఆత్మీయ అనుభవాలను తెలుసుకుందాం. దానికంటే ముందుగా వారి రక్షణ సాక్ష్యాన్ని, వారి యొక్క స్వస్థలం, దేవుణ్ణి వారు ఎలా తెలుసుకున్నారు, ఈ విషయాలన్నీ వారితోనే అడిగి కనుక్కుందాం. అయ్యగారు వందనాలు. వందనాలు. మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందండి. అయితే మీరు రాసిన పాట చాలా మంది పాడుకుంటారండి. ఈ పాటల గురించి తెలుసుకునే ముందు మొదటిగా మీ రక్షణ సాక్ష్యాన్ని, అలాగే మీ స్వస్థలం, క్రీస్తు నెరగక ముందు మీరు ఏం చేసేవారు, మీరు దేవునిలోకి ఎలా వచ్చారు, ఈ విషయాలు మన ఆత్మీయులతో మీరు పంచుకోండి. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సోదరి సోదరులు అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ విలువైన సమయం తీసుకుని మరి బ్రదర్ నెహ్రూ గారు భీమవరం రావడం, మా ఇంటి దగ్గరికి, మా చర్చికి రావడం, మమ్మల్ని దర్శించి ఇలాగా ఇంటర్వ్యూ చేయడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. రియల్లీ ఐ థింక్ ఇట్ ఈస్ మై ప్రివిలేజ్. ఎందుకంటే నా జీవితంలో నేను ఇది మొదటిసారి ఒక ఇంటర్వ్యూ అన్నది నా జీవితంలో ఇది వచ్చింది. అయితే నా సాక్ష్యం అంటే చాలా మంది ఇప్పుడు చూసిన వారు అనుకుంటారు మహిమ ఘనత పాట గాని, లేకపోతే ఈ లోకంలో జీవించదను, ఈ పాట రాశాడంటే ఈయన తెలుగు వ్యక్తి ఏమో అని అనుకుంటారు. కానీ ఒరిజినల్ గా నేను ఒరిస్సాలో పుట్టి పెరిగిన ఒడియావాడను. నేను 94 సంవత్సరాల్లో దేవుడు నన్ను సేవకి పిలిచారు. నేను 91లో 91 సంవత్సరం జూన్ 15 తేదీన అప్పుడు నాకు 15 సంవత్సరం 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఒక యూత్ మీటింగ్ లోనే రక్షణ పొందడం జరిగింది. రక్షణ పొందిన తర్వాత ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో దేవుడు నన్ను పిలిచారు. 94లో ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ బలవంతంగా ఆత్మల భారం ఇచ్చినప్పుడు సేవకి రావాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుని సేవ కోసం ముందుకు రావడం జరిగింది. మొదట నేను ఒరిస్సాలో పూరిలో ఒక 6 నెలలు సేవ చేయడం జరిగింది. దాని తర్వాత నేను వైజాగ్ దగ్గర ఉన్న గుల్లెపల్లి అనే గ్రామంలో అక్కడ ఒక 5 సంవత్సరాలు సేవ చేశాను. ఆ సేవ చేస్తున్న టైంలోనే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను నా చదువును డిస్కంటిన్యూ చేశాను. అని ఇంకా చదివితే బాగుంటుంది అని మా నాన్నగారు చెప్తే ఆంధ్ర యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా
డిగ్రీ పూర్తి చేయడం జరిగింది. వైజాగ్లో చేశారు. వైజాగ్లో చేశాను. అది వైజాగ్లో అది డిగ్రీ పూర్తి అయిన తర్వాత నేను బైబిల్ ట్రైనింగ్ వెళ్ళాలి అనే దృక్పథంతో కేరళలో గాస్పెల్ ఫర్ ఏసియా బిబ్లికల్ సెమినారీలో బీడీ చేయడం జరిగింది అన్నమాట 4 సంవత్సరాలు. ఈ పాటలో ఎలాగ వచ్చింది అని చెప్పాలంటే ఇది చాలా పెద్ద విషయం అన్నమాట. నేను ఎప్పుడైతే ఆంధ్ర వచ్చాను, వైజాగ్లో ఉన్నాను, అప్పుడు నాకు 17 సంవత్సరాల సేవకు వచ్చాను. 22 సంవత్సరంలో తూర్పుగోదావరి నుంచి చింతలమూరి అనే గ్రామం నుంచి మా విశ్వాసి, ఇప్పుడు ఆయన పాస్టర్ ఆనంద్ గారు నన్ను వాళ్ళ ఊరికి తీసుకుని వచ్చారు మీటింగ్ కొరకు. అక్కడ వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళందరూ పరిచయం అయ్యారు. నేను ఫస్ట్ పాట పాడే అలవాటు ఉంది నాకు. ఫాదర్ బెర్క్మస్ గారు పాట నాకు చాలా ఇష్టం. ఆ పాటలో పాడుతుంటే చాలా మంది మీటింగ్ లో, అయ్యా ఇది మీ పాటనా, మీ క్యాసెట్ ఉందా, మీ సీడీ ఉందా అని అడిగేవారు. నేను లేదమ్మా నాది కాదు, ఫాదర్ బెర్క్మస్ గారు రాసిన పాట ఇది అని చెప్పేవాడిని. తర్వాత నేను ఎప్పుడైతే బైబిల్ కాలేజ్కి వెళ్ళాను, బైబిల్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఒక బ్రదర్ నాకు ఫోన్ చేసి తూర్పుగోదావరి నుంచి, ఆయన పేరు రాజు అండి, ఆ రాజు గారు నాకు విదేశం నుంచి ఆయనే ఒక 8,000 రూపాయలు పంపిస్తాను అని చెప్పారు. 8,000 రూపాయలతో క్యాసెట్ చేయడం ఇంపాసిబుల్ మాట, కష్టం. ఆ టైంలో చింతలమూరిలో మాకు బాగా సన్నిహితులు ఉన్నారు అని చెప్పాను కదా, బ్రదర్ ఆనంద్ గారు, వాళ్ళ అన్నయ్య గారు నరసింహరావు గారు, వాళ్ళ మామయ్య గారు జేజీబాబు గారు, వాళ్ళ ముగ్గురు కూడా పాస్టర్లు. ఇప్పుడు అయితే వాళ్ళకే నేను ఫోన్ చేసి ఇలా చెయ్యాలనుకుంటున్నానంటే, నిజంగా ఇది దేవుని చిత్తము గనక దేవుడు వాళ్ళ హృదయంలో కార్యం చేసినప్పుడు వారి చేతులు డబ్బులు లేక వాళ్ళు బంగారము తాకట్టు పెట్టి నాకు డబ్బులు పంపించారు ఒరిస్సాకి. కొన్ని పాటలు రచించి దానికి స్వరం కట్టి, తర్వాత ఏం చేశానంటే దాన్ని వాళ్ళు పంపించిన డబ్బులు నేను ఆ క్యాసెట్ తయారు చేసి విడుదల చేయడం జరిగింది. అది విడుదల ఫస్ట్ క్యాసెట్లో మీరు చాలా మందికి తెలిసి ఉంటుంది, హల్లెలూయా హల్లెలూయా పాడనా అన్న పాట ఫస్ట్ సాంగ్. అది హల్లెలూయా హల్లెలూయా పాడనా, హల్లెలూయా 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 పాడనా, హల్లెలూయా హల్లెలూయా. ప్రభునే స్తుతించి ఆత్మలో ధ్యానించి, తాళాలే మ్రోగించి సంతోషం పొంగించి, ప్రభునే స్తుతించి ఆత్మలో ధ్యానించి, తాళాలే మ్రోగించి సంతోషం పొంగించి, మరణము గెలిచిన యేసయ్యకే హల్లెలూయా హల్లెలూయా. ఆ క్యాసెట్లో చాలా పాటలు బాగా ఫేమస్ అయింది. సంతోషం నాకు సంతోషం, నీదు ప్రేమ గీతం, నీదు ప్రేమ గీతం నే పాడనా, నా స్తోత్ర గీతం ఆలపించనా, నీదు ప్రేమ గీతం నే పాడనా, నా స్తోత్ర గీతం ఆలపించనా. నీవు చేసిన మేలు కొనియాడనా, నీవు చేసిన మేలు కొనియాడనా. ఇటువంటి పాటలు, అద్భుతమైన పాటలు దేవుడు ఇచ్చారు. గొప్ప దేవుడు, రాజులు రాజు ఏమని చెప్పను. ఆ క్యాసెట్ విడుదల అయిన తర్వాత చాలా దేవుడు ఎంత కార్యం చేశారంటే ఆ పాటలన్నీ చాలా దూరం వెళ్ళిపోయినాయి, అందరి దగ్గరికి చేరినాయి, అనేకులు ఆశీర్వదించబడ్డారు. తర్వాత నెక్స్ట్ క్యాసెట్ వచ్చేసి మహిమ ఘనత పాట. ఇది అది కల్వరి రుధిరధారలు అని క్యాసెట్ విడుదల చేస్తాం. దాంట్లో ఈ లోకములు జీవించేదను, అలాగే మహిమ ఘనత రుడవు, ఇటువంటి పాటలు ఇంకా కొన్ని పాటలు రచించడం జరిగింది. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన
జీవించేదాను నీ కొరకే దేవా. ఈ లోకంలో జీవించేదాను నీ కొరకే దేవా. నా ప్రియ యేసు నా ప్రియ యేసు నాకు లేరు ఎవరు నీలా ప్రేమించేవారు. నీవే నా ప్రాణప్రియుడవు. అది నా బైబిల్ కాలేజ్ ఫైనల్ ఇయర్లో నాది విడుదల చేయడం జరిగింది. ఒక 24 సంవత్సరంలో ఫస్ట్ క్యాసెట్ రిలీజ్ అయింది. మళ్ళా 3 years తర్వాత మహిమ ఘనత వచ్చింది. మహిమ ఘనత 2004లో వచ్చిందండి. 2004లో వచ్చింది. ఆ హల్లెలూయా పాడన సిడి అయితే 2000లో వచ్చిందండి. 2000లో వచ్చింది. అయితే అయ్యగారు మీరు పుట్టి పెరిగింది ఒరిస్సా. అవును. మీ మాతృభాష ఒడియా అండి. ఒడియా. అదే ఒరిస్సాలోనే ఒడియా అంటే ఒడియా. మీరు తెలుగు మరి ఆ పదాలు ఎలా నేర్చుకున్నారు? ఇప్పుడు తెలుగు నేర్చుకున్న వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. మీరు అది ఎలా రాయగలిగారు? ఎప్పుడైతే వైజాగ్ వచ్చానండి, వైజాగ్ వచ్చినప్పుడు అక్కడ నాకు తెలుగు రాదు. నేను ఇంగ్లీష్లో వాక్యం చెప్తే బ్రదర్ సైమన్ గారు అని ఒక బ్రదర్ ఉండేవారు, ఆయన ట్రాన్స్లేట్ చేసేవారు. దాని తర్వాత ఏం జరిగిందంటే స్లోగా సండే స్కూల్ పిల్లలు మా దగ్గరికి వచ్చి సండే స్కూల్ స్టార్ట్ చేస్తే ఆ పిల్లలతోనే మాట్లాడడం ప్రారంభించాను. అలాగా కొద్దిగా తెలుగు వచ్చింది. తర్వాత ఆయనే వేరే చోటుకి సేవ చేయడానికి వెళ్ళిపోయారు. అప్పుడు నేను మా అంకుల్ గారి దగ్గర ఉండేవాడిని. అంటే ఆయన ఏమన్నారంటే ఆయన వెళ్ళిపోయారు కనుక నువ్వు తెలుగులో మాట్లాడాలి అన్న. అలాగే ఒక ఆంటీ గారు ఉండేవారు, 70 years ఉంటుంది అన్నమాట, నర్స్. ఆ ఆంటీ గారు ఏమన్నారు, నాకు కొద్దిగా ఇంగ్లీష్ టచ్ ఉంది, మీరు రెఫరెన్స్ చెప్తే చదువుతాను, మీరు వాక్యం చెప్పండి అని. అలాగా వాక్యం చెప్పడం మొదలుపెట్టాను అనమాట. అలాగలాగా అలవాటు అయిందండి. అయితే ఇప్పుడు వరకు తెలుగు రాయడం నాకు రాదు. మరి ఇప్పుడు పాట రాసినప్పుడు ఎలా పాట రాసినప్పుడు నేను ఒడియాలోని రాస్తానండి. ఏది తెలుగులో ఎలాగ రాస్తారు? ఒడియాలో. తెలుగు పదాన్ని ఒడియాలో రాస్తారు. దానికి ట్యూనింగ్ కడతాను. ఇంగ్లీష్ బైబిల్లో ఎప్పుడు స్టేజ్లో ఇంగ్లీష్ బైబిల్ వాడతానండి. అయితే ఇప్పుడు మీరు వాక్య పరిచర్య అది ఇంగ్లీష్లో చూసి తెలుగులో చెప్తారు. ఎలా అంటే ఇప్పుడు లూకా సువార్త 1వ అధ్యాయం 7వ వచనం చదవండి అని చెప్తాను. మీరు చదువుతారు, దాన్ని వివరిస్తారు. అంటే తెలుగు పదాలన్నీ మాట్లాడతారు కానీ చదవటం రాదు, బోధించడం అదంతా మామూలే ఇంకా అంతే. అయితే అయ్యారు ఇప్పుడు ఈ పాటలన్నీ రాశారు కదా, అంటే మీరు అలాగా ఊహించుకునే రాశారా, లేదంటే బైబిల్ చదువుతున్నప్పుడు రాశారా, లేదంటే ఏదైనా ఒక ప్రత్యేకమైన అనుభవం ఉందా పాట రాసడానికి? మహిమ గంత గౌరవ పాట అంటే స్పాంటేనియస్ గా వచ్చిందండి, అలవోకగా వచ్చేసింది. నేను ఊహించలేదు, రాద్దాం అనుకోలేదండి. పాటలు ఎలాగవుతున్నాయంటే ఒక్కొక్క పాట వెంటనే అయిపోద్ది. మహిమ గంత గౌరవ విదిన్ 5 minutes లో రాశానండి. వితిన్ 5 minutes 5 నిమిషాలు రాయలేదండి, పాడేనంతే. పాడి తర్వాత ఓకే బాగుంది అని అనుకుని పుస్తకంలో రాశానండి. నేను రాసిన తర్వాత కొద్దిగా పాట రాసేవాళ్ళు అవగాహన ఉన్న వాళ్ళకి నేను అడుగుతాను అనమాట. అది నాకు అలవాటు. ఇప్పుడుగా కూడా నేను రాసిన పాటలు నా భార్యకి చూపిస్తుంటాను. నా భార్య దగ్గర పాడి బాగుందా, గ్రామర్ బాగుందా, కరెక్ట్గా సరిపోతుంది కదా అని చెప్తుంటాను. అయితే ఈ లోకంలో జీవించదననే పాట చెప్పారు కదండి, అది ఏమైందంటే నేను బైబిల్ కాలేజీలో చదివినప్పుడు మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు మంచి వాక్య జ్ఞాని అండి, బైబిల్ టీచర్. ఆయన దగ్గర చాలా మంది పాస్టర్లు వచ్చి నేర్చుకునేవారు. ఆయన చనిపోయిన తర్వాత నేను చాలా వేదన చెంది దాదాపు 20 రోజులు సరిగా భోజనం చేయక ఏడుస్తూనే ఉండేవాడిని. తర్వాత మా కాలేజీ నుంచి నాకు లెటర్ రాశారు స్టూడెంట్స్ అందరూ కలిసి, మా క్లాస్మేట్ టీచర్స్ అందరూ ఒక పెద్ద లెటర్ రాసి వాళ్ళ సంతకాలు చేసి మీరు తిరిగి వచ్చండి అలా రాస్తే అప్పుడు బైబిల్ కాలేజ్కి మళ్ళీ తిరిగి వెళ్ళానండి. తిరిగి వెళ్ళిన తర్వాత నేను ఏడుస్తూనే ఉన్నాను. క్లాస్కి వెళ్తున్నాను కానీ మనసు ఉండట్లేదు. ఒకరోజు నాకు రాత్రి వేళ దర్శనం వచ్చింది. నాన్నగారు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే నాన్న నువ్వు చచ్చిపోయావు కదా, చనిపోయావు కనుక జ్ఞాపకం వచ్చి ఏడుస్తున్నానంటే నేను ఎందుకు చనిపోతాను, రక్షణ పొందిన వారు ఎవరు చనిపోరు, నేను చనిపోలేదు, చూడు ఎటువంటి ఇంట్లో ఉన్నానని చూపించి. ఎప్పుడైతే అది నేను చూసే నా మహిమ చాలా ఆశ్చర్యపోయింది. నిజంగా నేను చనిపోయినాను, నీకు నాకు ఉన్న తండ్రి ఉన్నారే, పరలోకపు తండ్రి, ఆయనే నిన్ను విడిచిపెట్టరుగా, ఎందుకు ఏడుస్తున్నావు అని అన్నారు. అంతే, అదే అన్ని తర్వాత ఆ దర్శనం ఆగిపోయింది. వెంటనే లేచాను, ఉపవాసం ఉంటున్నాను. అప్పుడు ఈ లోకములో జీవించదని నీ కొరకు దేవాన్ని పాట రాశానండి. ఆ రోజు రాశాను. రోజంతా అదే పనిలో ఉన్నాను అనమాట. పల్లవి పాడతారా? పల్లవి చరణం. ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా,
నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, నాకు లేరు ఎవరు నీలా ప్రేమించేవారు, నీవే నా ప్రాణ ప్రియుడవు. తల్లి తండ్రి బంధువులు నన్ను విడచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్చావు. తల్లి తండ్రి స్నేహితులు నన్ను విడచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్చావు. ఎంత లోతైనది నీ ప్రేమ, నిన్ను విడచినే బ్రతుకలేను. మంచి స్వరం కూడా దేవుడు మీకు ఇచ్చారు. అయితే అయ్యగారు, మీరు ఒరిస్సా నుంచి ఇక్కడికి అంటే కంప్లీట్గా వచ్చినట్టేనండి? కంప్లీట్ గా వచ్చినండి. పరిచర్య కూడా ఇక్కడే. చాలా బాధలు పడ్డామండి సేవలు. ఈరోజు ఈ చర్చ్ గురించి కూడా చెప్పాలంటే మా మీద కేసులు పెట్టారు, చర్చ్ కట్టకూడదు అని. అటువంటి పరిస్థితిలో ప్రార్థన ద్వారా జయించామండి. నాకు 36 సంబంధాలు వచ్చినాయండి. 36వ సంబంధం దేవుడు నాకు చూపించారు. ఇది ఇక్కడ తెలుగు సంబంధాలు తెలుగు సంబంధం. ఆంధ్రాలో ఉంటున్నాను కదా, ఆంధ్ర అమ్మాయిని చేసుకోవాలని ఉండేది. అలాగే దేవుడు సమకూర్చారండి. ఇప్పుడు మాకు 2 పిల్లలండి, పాపలు. దేవునికి స్తోత్రం. అయ్యగారు, మరి ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చారు, మీ వాళ్ళు అంటే ఇక్కడ ఎవరు లేరండి? ఎవరు లేరు, అందరూ అక్కడే ఉన్నారు. అందరూ అక్కడ. మీకు ఎప్పుడైనా అనిపించిందా తిరిగి వెళ్ళిపోతే బాగుంటదేమోనని? లేదండి, ఎప్పుడు అనిపించలేదు. కానీ వైజాగ్ లో నేను అద్దెంట్లో నాకు పెట్టారు, అద్దెంట్లో ఉన్నాను. వాటర్ నేను మోసి తీసుకుని రావడం, కూరగాయలు తీసుకుని రావడం, వంట చేయడాన్ని చూసి ఒక ముసలమ్మ రోజు చూసి ఆ అబ్బాయి బాగా మంచోళ్ళలాగా ఉన్నాడు కానీ ఏంటి ఇలాగ ఒక్కరు ఉంటున్నాడు అని పిలిచారు. పిలిచి, బాబు మీ అమ్మ నాన్న ఎవరు లేరా అని అడిగారు. లేదు. ఏం దేనికోసం అంటే, ఉన్నారా లేదా, ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అని అడిగారు. ఒరిస్సా నుంచి వచ్చాను, అమ్మ నాన్న ఉన్నారు, 5 అక్క చెల్లెలు, మేము 3 అన్న తమ్ములు అని చెప్పాను. ఎంతమంది ఉండగా నువ్వు ఎంత దూరం వచ్చేసావు, దేనికోసం అన్ని వదిలేసి వచ్చేసావు అని అడిగారు. అడిగితే దేవుని సేవ కోసం అలా అని చెప్పి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 2 years తర్వాత అక్కడికి వెళ్ళాను. అప్పుడు మా అమ్మతో చెప్పాను, అమ్మ ఇలాగ అన్నారంటే నువ్వేం చెప్పావు అంటే దేవుని సేవ కోసం వచ్చావు అంటే. అప్పుడు ఆవిడ అడిగింది, మీ అమ్మ జ్ఞాపకం చేయదా, బాధపడదా? అప్పుడు నువ్వు అలా చెప్పకూడదు, ఇలా చెప్పాలన్నారు. అమ్మ ఎలా చెప్పాలంటే, మా అమ్మ దేవుడి కోసం చనిపోమని పంపించారని చెప్పాలని మా అమ్మ చెప్పి. మంచి ప్రార్థన పడ్డారు మా అమ్మగారు. అక్కడ ఒరిస్సాలో అమ్మ నాన్నకి చర్చ్ ఉందండి? అమ్మ నాన్నకి అంటే నాన్నగారు మాస్టర్ గారు ఉండేవారు. ఓకే. తర్వాత రిటైర్డ్ అయిపోయిన తర్వాత బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్గా అపాయింట్ చేశారు. అయితే మీ తోబుట్టులు ఎంతమంది అయ్యారు? మొత్తం మేము 8 అండి. 8 మొత్తం మేము అందరూ సేవలు ఉన్నాం. వేరు వేరు స్టేట్ లో ఉన్నారా? లేదు, మొత్తం ఒరిస్సాలో ఉన్నారు అందరూ. మీరు ఒకరు ఇక్కడ ఉన్నారు? నేను ఒక్కరే ఇక్కడ ఉన్నాను. అయితే నాన్నగారు నాతో అన్నారు, అందరూ ఇక్కడ సేవ చేస్తున్నారు కదా, నువ్వు బయటకు వెళ్తే బాగును అని చెప్పారు అన్నమాట. అందుకే నేను బయటికి రావడం వచ్చారు. ఎక్కడో ఒరిస్సాలో ఉండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా భీమవరం వచ్చి సేవ చేస్తూ ఉన్నారు. ఎన్ని సంఘాలు ఉన్నాయి అయ్యారు? మాకు 2 బ్రాంచ్ చర్చెస్ ఉన్నాయి. ఓకే. మా బిడ్డలే ట్రైనింగ్ అయ్యి అక్కడ మీ దగ్గర ట్రైనింగ్ పంపించాను. ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా గారు మీ భాష రానప్పుడు? కానీ భాష విషయంలో ఇబ్బంది ఏం లేదండి. కానీ భీమవరం దేవుడు వెళ్ళమన్నప్పుడు ఒట్టి చేతితో వచ్చినట్లు వచ్చామండి. ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రెగ్నెన్సీ, డెలివరీ అవ్వలేదు. ఆ టైంలో మాకు టైం కూడా అర్థం కాలేదు. ఆల్రెడీ టైం అయిపోయిందంట. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత బేబీ ఇంకా లేదు, చనిపోయింది అని చెప్పారన్నమాట. పాప ఆపరేషన్ చేసి పాపని బయటకు తీయడం జరిగింది. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసిన, ప్రభు ఎందుకు ఇలా జరిగింది, నేను నీ కోసం ఎలా బ్రతికాను నీకు తెలుసు కదా. దేవుడిని అడిగితే దేవుడు ఒకటే అన్నారు, భీమవరంలో నీ ఒక్క బిడ్డని విత్తావు, నువ్వు అనేక మంది అనేక మంది బిడ్డలని కనే పరిస్థితి వస్తుంది. ఆత్మీయ బిడ్డలు శారీరకంగా 2 పాపలు ఇచ్చారు కానీ ఆత్మీయ బిడ్డలు మొత్తం చర్చి నిండిపోతారు. దేవుడు అంత ఆశీర్వదించారు. మా బిడ్డలు మళ్ళీ సేవ చేయడం, బ్రాంచ్ చర్చి నడిపించడం, అది నిజంగా దేవుని కృప. అప్పుడు చాలా మంది సేవకులు కూడా అన్నారు, ఎందుకంటే గల్ఫ్లో నాకు మంచి స్థితిలో ఉన్నాను నేను సేవలో. గల్ఫ్ నుంచి దేవుడు ఇలా మాట్లాడితే ఇప్పటికే గల్ఫ్ విశ్వాసులు కొందరు నాతో మాట్లాడరు, వివాహం తర్వాత ఆగిపోయారని. ఎందుకు ఆగిపోయానంటే దేవుడు భీమవరం వెళ్ళమన్నారని, అంతే. అది ఇక్కడికి వచ్చిన తర్వాత అదే ఒక సిచ్యువేషన్ అండి. పాస్టర్లు అందరూ అయితే మత్తి చేయడింది ఏమో, ఈయన తిరిగి మళ్ళీ వచ్చేసారు, ఎందుకు అర్థం అవ్వట్లేదు, ఎందుకు వెళ్ళారు, ఎందుకు వచ్చేసారు
చాలా మందికి గల్ఫ్ వెళ్ళాలి అనుకుంటారు, ఆయన వదిలేసి వచ్చారు ఏంటి అని కూడా క్వశ్చన్ చేశారు. ఎప్పుడైతే మా ఫస్ట్ పాప చనిపోయింది అప్పుడు కొందరు సేవకులు అయితే ఈయన ఇంకా ఉండరు, ఇక్కడ వెళ్ళిపోతారు అన్నారు. కానీ దేవుడు నన్ను బలపరిచారు బ్రదర్. అదే బలపరిచి దేవుడు స్థిరపరిచారు. అయ్యగారు మామూలుగా తెలుగు సేవకులకే స్థానికంగా ఉన్నటువంటి వారే ఒక సంఘాన్ని ఏర్పరచాలి అంటే ఎంతో ప్రయాస. ఒక 50 మంది సంఘాన్ని సమకూర్చారంటే చాలా ప్రయాస. అది మీకు ఎలా సాధ్యమైంది? ఇక్కడ ఈ భీమవరంలో భాష కాని భాష, ప్రాంతం కాని ప్రాంతం, ఎవరు తెలియని పరిస్థితి, మీరు ఎలాగా అంటే దేవుడు ఎలాగ మీ కార్యం జరిగించారు చెప్పండి మీ విషయంలో. ఫస్ట్ అద్దెంట్లో మేము ఉన్నామండి, రెస్ట్ హౌస్ రోడ్లో. తర్వాత అక్కడ మన్నా చర్చ్, మళ్ళా ఎదురుగా ఒక చర్చ్, వెనకాల ఒక చర్చ్, 3 చర్చిలు ఉన్నాయి. చర్చ్ దగ్గరే చర్చ్ పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇంకా చిన్నపేట అని అక్కడ షిఫ్ట్ అయిపోయాం. అక్కడ రూమ్ లోనే మేము ప్రార్థన చేసేవారు. నా భార్య, నేను, నా మరదలో ఉండేది, మా అత్తయ్య గారు, అలా రూమ్ లోనే ప్రార్థన చేసేవారు. అక్కడి నుంచి ఒకరోజు ఇలాగ సువార్త పరిచర్యలోనే వెళ్తున్నాము. డోర్ టు డోర్ కరపత్రికలు ఇస్తూనే వెళ్తుంటే డాక్టర్ ఫిలిప్సన్ గారు అని ఒకరు ఉండేవారు. ఆయనే వాళ్ళ పాప మన చూసి వాళ్ళు అక్కడ బుక్ షాప్ ఉంది, అప్పుడు సీడీ మేము అమ్మేవారు అన్నమాట. బుక్ షాప్ ఉంటే మా సీడీ పెడతారమ్మా అంటే ఏ పాటలు అన్న మహిమగంత పాట చెప్పారు. మీరు రాస్తారండి, మీ సీడీ అండి అని చెప్పేసి నాన్నగారికి చాలా ఇష్టం, రండి మాట్లాడదని తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయన మంచి చర్చ్ బిల్డింగ్ కట్టారండి. ఆయన అన్నారు మొత్తం స్టోరీ విని మీకు ఇది నేను ఇచ్చేస్తాను, చక్కగా ఎన్ని సంవత్సరాలు సేవ చేస్తారో చెయ్యండి అని చెప్పారండి. చెప్పిన తర్వాత అక్కడ సేవ ప్రారంభించాం. నిజంగా అండి ఒక్క విశ్వాసి వచ్చారు ముందు. ఆ విశ్వాస తర్వాత 3 వారాల్లోనే 40 మంది వచ్చారండి, విశ్వాసులు వచ్చారు. అంటే విశ్వాసులు కాదు, మొత్తం విగ్రహార్థకులే. వాళ్ళు వచ్చిన తర్వాత అలా పెరిగిందండి 40 మంది. దాని నెక్స్ట్ వీక్ ఒక మీటింగ్ పెడదాం అనుకున్నాము. ఫస్ట్ పాప ఇష్యూ జరిగింది అన్నమాట, చనిపోయిన వెంటనే అందరు వెళ్ళిపోయారు. ఆయనకే ఆశీర్వాదం లేదు, మనకి ఏం ఆశీర్వాదం ఉంటుంది. అందరూ విదిన్ 1 month లో 40 మంది రావడం, 40 మంది వెళ్ళిపోవడం కూడా జరిగిన తర్వాత కూడా దేవుని చిత్తం అని అలాగే మేము సేవ చేస్తున్నాం. అది త్వరగా దేవుడు ఈ స్థలం చూపించారు, కొనుక్కున్నాం అన్నమాట. అప్పుడు ఎక్కడైనా ఒక నీడ ఉంటే బాగున్నా దీంట్లో అని ప్రార్థన చేసి ఇది కొనుక్కోవడం జరిగింది. రేక్ సైడ్ ఉండేది ఇక్కడ. తర్వాత వారండాలో సండే స్కూల్ స్టార్ట్ చేద్దాం. సండే స్కూల్ తర్వాత జాయిగా జనం పెరిగితే అక్కడ రేక్ సైడ్ వేసాం. అది అంతా నిండిపోయిన తర్వాత ఎదురుగా ప్రహరీ గోడ కట్టాం. ప్రహరీ గోడ మీద నుంచి మళ్ళీ రేక్ సైడ్ దింపి ఎల్ ఆకారంలో చర్చ్ ఉండేది. అది నిండిపోయిన తర్వాత దేవుడు నువ్వు పాడగొట్టు నేను కడతానన్నాడు. మొత్తం పాడగొట్టిస్తాం. పాడగొట్టి పునాది వేయడం మొదలుపెట్టాం. అప్పుడు అబ్జెక్షన్ వచ్చిందండి. మా మీద దాదాపు 80 కుటుంబాలు సంతకాలు చేసి కేసు పెట్టి కలెక్టర్ ఆఫీస్కి వేద్దాం అని చెప్పేసి పంచాయత్ త్రూలో కలెక్టర్ ఆఫీస్కి పంపించారు అన్నమాట. మనల్ని పిలవడం, అడగడం అని జరిగింది. చర్చ్ కట్టిన ఇవ్వము అలాగని చెప్పారు. కానీ పాస్టమ్ గారు ప్రార్థన, మా విశ్వాసులు చాలా తక్కువ మంది ఉండేవారు, వాళ్ళ ప్రార్థనను బట్టి ఇది దేవుడు దీన్ని 2 yearsలో ఇలా నిలబెట్టారు. అలాగే ఎవరెవరు అబ్జెక్షన్ చేశారో వాళ్ళు కూడా సంతకం పెట్టిన వాళ్ళు చాలా మందికి నా చేతితో బాప్తిస్మం ఇచ్చాను. దేవుని స్తోత్రం. దేవుడు అద్భుతం చేశారు. ఇప్పుడు మీరు ఇక్కడికి రావడం కారణం మీరు చెప్పారు కదండి, మీ పాట అని తెలియదండి, ఆయన పాట అనుకున్నాను, వీళ్ళ పాట అనుకుంటున్నాను అంటున్నారు కదా, అలాగా జరిగినాయి. అంతే మాత్రం కాదు, ఈ మహిమగంత పాట గురించి పెద్ద పెద్ద స్టోరీలు అండి. ఎవరో ఒక్కరు వెళ్ళిపోయి ఒక పెద్ద ఆయన దగ్గరికి కాళ్ళు పట్టేసుకుని నా పాట మీరు పాడుతున్నారు, నా జీవితం ధన్యమైపోయింది అంటే ఆయన బాబోయ్ మీరు రాశారు ఈ పాట అని డబ్బులు కూడా ఇచ్చారంట కృతజ్ఞతగా. ఆ డబ్బులు కూడా తీసేసుకున్నారు. ఈ లోకంలో జీవితాలను చాలా మంది పాడి క్లెయిమ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఒకటి మా కాలేజీలో ఒక అబ్బాయి ఉండేవాడు, పాస్టర్ గారు కొడుకు, కర్ణాటక. అటు తబలా ప్లే చేసేవాడు. నేను మహిమఘనత పాట రాసిన తర్వాత తబలా ప్లే చేస్తున్నాడు కదా, తమ్ముడు ఈ పాటకు కొట్టు ఒకసారి తబలా, వింటాను ఎలా కొడుతున్నామో చూస్తానని చెప్పేసి ఆయన దగ్గర కూర్చుని ఈ పాట పాడుతుంటే ఆయన తబలా కొట్టాడు. తబలా కొట్టి ఆయన కొన్ని మీటింగ్లు ఏమని చెప్పారంటే ఆ పాట నాది అన్నాడు. నాది అంటే క్రిస్టఫర్ గారు ఏం చేశారు, క్రిస్ట్ గారు వాళ్ళ మిస్సెస్ ఎవరు పాడారు కదా, పాడితే ఆయన పేరు పెట్టుకున్నాడు. పెడితే ఎవరొకరు నా ఫ్రెండ్, మళ్ళీ బైబిల్ కాలేజ్ ఫ్రెండ్, ఎవరి పేరు పెట్టుకున్నారు, ఆయన పేరు డేవిడ్ అన్న పేరు, తబలిస్ట్ రచన అతని పేరు, ఆయన పేరు పెట్టుకున్నారు. వీళ్ళు ఎవరు, క్రిస్టఫర్ గారు. వాళ్ళకి తెలియక ఎవరు నాకు ఫోన్ చేశారు, రమేష్ నీకు తెలుసా అన్నారు. నా ఫ్రెండే
ఏంటి తెలుసా అంటున్నా అంటే, ఇలా మహిమగంత పాట ఆడు మీ రూమ్మేట్ ఉండేవాడు కదా, ఆడు ఇలాగలా చెప్తున్నారు, ఆడు రాశారని చెప్తున్నారు ఏంటి. నేను అన్నాను ఫోన్లే ఏమైతే అవుతుంది. లేదు నేను చూడు మామూలే కాదు, అది బోల్డ్ వ్యూవర్స్ అయిపోతున్నారు, బోల్డ్ వ్యూవర్స్ అయిపోతున్నారు. మన పేరు వెళ్ళకుండా ఆయన రాయలేదు, ఏం చేయలేదు, అసలు దాంట్లో అంశం లేదు. చెప్పాలంటే ఎక్కువసారి మాకే వినిపించావు, ఆడికి ఒకసారి వినిపించావు లేదో తన క్రెడిట్ తీసుకుంటున్నాడు అని చెప్పేసి చెప్తే, అప్పుడు నువ్వు ఫోన్ చేస్తావా లేదా అని గొడవ చేశారు వీళ్ళందరూ. తర్వాత మా మిస్సెస్ కూడా అప్పుడు కృష్ణ గారికి ఫోన్ చేశాను అనమాట. ఫోన్ చేసేసి అది వీళ్ళు రాశారు ఏంటండి, నేను రాసిన పాట ఎవరి పేరు రాశారంటే, ఎవరండి అంటే అప్పుడు చెప్పాను భీమవరం పొలానుసు అని చెప్పాను. చెప్తే సారీ అండి పాస్టర్ గారు, మీ పేరు కోసం వెతుకుతున్నాం, ఆయనే చెప్పాడు ఒకసారి మీటింగ్లో అని చెప్పేసి రాసాను అని చెప్పేసి వెంటనే అది మార్పించేసి మరి నా పేరు రాశారు అనమాట. బ్రదర్ చాలా జెన్యూన్. తర్వాత వెంటనే వాళ్ళు ఒక 5 నిమిషాల్లో మార్చేసి మళ్ళీ ఫోన్ చేసి సార్ మార్చేసాం చూడండి అని చెప్పి. మహిమ ఘనతకు అర్హుడు పల్లవి ఒక చరణం పాడండి అయ్యగారు. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. అయితే ఒక విషయం మాత్రం చెప్పాలి ఏంటంటే, ఫస్ట్ నేను తెలుగులో పాట రచించినప్పుడు తెలుగు బ్రదర్ ఒకరు ఉండేవారు, పాస్టర్ రవికుమార్ గారు, కోనసీమ ప్రాంతం. ఆయనే మాకు ఉండేవారు, మా ఫ్లోర్లోనే వేరే రూమ్. ఆయన ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నారు, నేను సెకండ్ ఇయర్ అనుకుంటున్నాను. అప్పుడు ఆయనకి టాలెంట్ ఉంది అని తెలిసి నేను అప్రోచ్ అయినమాట. అప్రోచ్ అయినప్పుడు నాకు పొదాల కూర్పులో ఫస్ట్ క్యాసెట్లో బాగా సాయం చేస్తారు ఆయన. తర్వాత నీదు ప్రేమ గీతం పాట అయితే ఫస్ట్ చరణం అయిందే, ఆయన రాశారు ఫస్ట్ చరణం. రెండో చరణం కూడా రాశారు కానీ నాకు సాటిస్ఫై అయ్యాక వద్దు బ్రదర్ అది నేను మార్చేయాలని చెప్పేసి మళ్ళీ పదాలు మార్చారు. పల్లవి రెండో చరణం మీరు రాశారు. పల్లవి ఫస్ట్ చరణం ఆయన రాశారు, రెండో చరణం నాది అండి. అది ట్యూనింగ్ ఆయన కొద్దిగా చెప్పారు, దానికి నేను మళ్ళా డెవలప్ చేసేసి నీదు ప్రేమ గీతం కూడా బాగా ఫేమస్ అండి. అది పల్లవి చరణం పండి. నీదు ప్రేమ గీతం నే పాడనా, నా స్తోత్ర గీతం ఆలపించనా, నీవు చేసిన మేలు కొనియాడనా, నీవు చేసిన మేలు కొనియాడనా, నీదు ప్రేమ గీతం నే పాడనా. అయ్యగారు మీరు ఇన్ని పాటలు రాశారు కదా, మీ పాటలు అనేక మంది పాడుకుంటున్నారు. ఈ పాటలు విన్నప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ, అయ్యగారు మీరు ఈ పాట రాశారని మాకు చాలా సంతోషంగా ఉంది, ఈ పాట విన్నప్పుడు మా జీవితాల్లో ఇలాంటి అద్భుతాలు జరిగాయి అని ఎవరైనా చెప్పారా మీతో? అవునండి, అటువంటి ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. చెప్పండి. నాకు జ్ఞాపకం వస్తుంది, ఈ జనవరిలో నెల్లూరు వెళ్ళాను. నెల్లూరు మహాసభ అక్కడ జరిగింది 2023 జనవరి 2023 జనవరిలో. నెల్లూరు నేను వెళ్ళినప్పుడు అక్కడ పోస్టర్లో మహిమ ఘనత ఈ లోకంలో జీవించదని పాట రాసిన రచయిత సేవకులు వస్తున్నారని రాశారు. రాస్తే అక్కడ మీటింగ్లో నేను వాక్యం చెప్పే ముందు ఒక పాస్టర్ గారు వచ్చి ఈ పాట పాడారండి. ఈ పాట పాడుతూ ఈ పాట రాసిన వ్యక్తి ఉండగా నేను ఎందుకు పాడానంటే నా స్వరం బాగుంది అని కాదు, కానీ నా జీవితంలో ఒక గొప్ప సాక్ష్యం ఉంది అని చెప్పారు. ఆయనే ఒక భయంకరమైన వేదనలో ఉండి ఉరి వేసుకుని చచ్చిపోదామని సిద్ధపడ్డాడంట. సిద్ధపడి కరెక్ట్గా ఉరి వేసుకుని చచ్చిపోదాం అన్న పరిస్థితిలో ఆ పాట ఎవరు వేశారంట, బయట ఎవరు ప్లే చేశారు. ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా, నా ప్రియ యేసు నాకు లేరు ఎవరు నీలాంటి ప్రేమించేవారు అన్న ఆ లైన్ వచ్చినప్పుడు
ఆయన హృదయంలో ఏదో ఒకలాగా అనిపించిందండి. ఆ ఉరి వేసుకుని చచ్చిపోతున్న వ్యక్తి దిగిపోయాడంట, మోకరించి అక్కడ ప్రార్థన పెట్టాడు. అంతే మాత్రం కాక మళ్ళీ ఆయనే సాక్ష్యం చెప్పారు. నా జీవితంలో మాత్రం కాదు, ఒక సహోదరి కూడా ఇలా సాక్ష్యం చెప్పారు. నేను ఒక్కరే అలాగ అనుకున్నాను కానీ చాలామంది మరి మాకు తెలిసి ఇలా జరిగింది అని చెప్పాడు ఆయన. నిజంగా అప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. చాలామంది ఈ పాట నేను రాసాను అని చెప్పుకుంటున్నారు కదండి, చెప్పినా పర్వాలేదు అనిపించేస్తుంది. ఆ రోజు ఎవరికి పేరు వెళ్ళినా పర్వాలేదు. కొందరు మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు మీకు పరిచయం చేసిన విజయసన్ గారు ఉన్నారు కదా, అన్న మీరు ఈ పాట పెట్టొచ్చు కదా, ఆ పాట పెట్టొచ్చు కదా, మీరు పెట్టకుండా వాళ్ళు పెట్టి వాళ్ళది అని చెప్పుకుంటున్నారు అని చెప్తుంటారు. నిజమే, నేను చేయలేకపోతున్నాను, కానీ వాళ్ళు పాడిన దేవుడికి మహిమ అవుతుంది కదా అని ఒక ఆలోచనలో నేను ఉంటున్నాను. మీ ఆలోచన ఏంటంటే సరే ఎవరు పాడితే ఏముంది, అద్భుతాలు జరుగుతున్నాయి, అవును, దేవునికి మహిమ వస్తాం. అవునండి. ఇంకా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వాళ్ళే సమాధానం చెప్పుకోవాలి దేవునికి వ్యక్తిగతంగా. పాటలో జీవం ఉన్నప్పుడు నిజంగా అది మనుషుల్ని మార్చడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దేవుడు వాడుకుంటారు. ఈ ప్రతి ఒక్క అవకాశాన్ని దేవుడు వాడుకుంటారు. మీ పాటలు కూడా అలాగ వాడుకున్నారు. చాలా సంతోషమయ్య గారు, మీరు ప్రాంతం కాని ప్రాంతం, రాష్ట్రం కాని రాష్ట్రం, ఊరు కాని ఊరిలో ఉండి నిజంగా దేవుని పిలుపు మేరకు మరి ఇక్కడ చక్కటి పరిచర్య చేస్తూ ఉన్నారు. మీ భాష ఒరిస్సా అయినప్పటికీ మాకు తెలుగులో మంచి పాటలు అందించారు. నిజంగా ఈ విషయంలో మొదట దేవునికి మహిమ అయితే, రెండవదిగా కన్న బిడ్డను మరి ఒక మిషనరీగా ఈ ప్రాంతానికి పంపించిన మీ తల్లిదండ్రులకి వారు లేరు కానీ వారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మీరు కూడా దేవుని పిలిచిన పిలుపులో చక్కగా కొనసాగుతూ ఒక సంఘాన్ని ఇక్కడ కట్టి, అలాగే మీరు సేవ చేయటమే కాకుండా మరి మీ సంఘస్థులను కూడా ఎవరైతే సేవకు పిలుపుందో వారికి తర్ఫీదిస్తూ సంఘాలు కట్టి వారిని సేవలు నడిపిస్తూ ఉన్నారు. చాలా అద్భుతమైన పరిచర్య చేస్తున్నారు, మంచి పాటలు రాశారు. అలాగే అయ్యగారు, మీరు సేవకునిగా అంటే మీటింగ్స్ వెళ్తారు కదా? వెళ్తారు. చాలా సంతోషం. మీ నెంబర్ని కింద ఇస్తానండి. ఓకే అండి. చాలా సంతోషం. మీ విలువైన సమయాన్ని, విలువైన సాక్ష్యాన్ని, మీ పాటలు వెనుకున్నటువంటి ఆత్మీయ జీవితాన్ని మాతో పంచుకున్నందుకు చాలా సంతోషం అయ్యారు. థ్యాంక్ యూ. ఆరాధన